హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీస్కి సంబంధించినవి బ్యాంక్లో నుంచి ఉద్యోగాలు అనేది పడ్డాయి. సో కాబట్టి మీరు ఎవరైతే మిస్ కాకండి. ఇది వచ్చేసి 2025కి సంబంధించింది అధికారి స్థాయి ఉద్యోగాలు. సో మీకు క్వాలిఫికేషన్ అండ్ శాలరీ అన్ని వివరాలు వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియో స్కిప్ చేయకండి. చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. అయితే మనకి చూసారు కదా, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ నుంచి అయితే ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. ఆఫీస్ స్పీడ్ పోస్ట్ సెంటర్ బిల్డింగ్ బై వీర్ సింగ్ మార్గ్, న్యూఢిల్లీ. ఈ పోస్ట్కి సంబంధించి ఇక్కడ చూశారు కదా, JMGS1 అని వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఐటీ. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 54. అండ్ దీంట్లో వచ్చేసి కేటగిరీ వైజ్ ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీ 33 వేకెన్సీస్, ఓబీసీకి వచ్చేసి 8 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 5, అండ్ ఇక్కడ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 6, అండ్ ఇక్కడ ఎస్టీకి వచ్చేసి 2 వేకెన్సీస్. సో అట్లనే ఇక్కడ మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్ ఉంది కదా, సో దీంట్లో వచ్చేసి 1 వేకెన్సీ అనేది ఉన్నది. సో అది వచ్చేసి ఎస్టీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అండ్ క్లౌడ్, దీంట్లో వచ్చేసి 2 వేకెన్సీస్ అనేవి ఉన్నవి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఒక వేకెన్సీ వచ్చేసి ఓబీసీకి సంబంధించి ఉంది, అండ్ ఇంకొకటి ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి ఉంది. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మేనేజర్ ఐటీ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్, సో దీంట్లో వచ్చేసి మనకు 1 వేకెన్సీ అనేది ఉన్నది. సో అది వచ్చేసి ఎస్టీకి సంబంధించింది. సీనియర్ మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్, సో దీనికి సంబంధించి వచ్చేసి 1 వేకెన్సీ అనేది ఉన్నది. సో అది వచ్చేసి ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఎవరు ఉంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అండ్ క్లౌడ్, సో ఇక్కడ చూసుకుంటే 1 వేకెన్సీ అనేది ఉన్నది. సో ఇది వచ్చేసి మనకి ఎస్సీకి సంబంధించింది, వచ్చేసి వన్ వేకెన్సీ ఉన్నది. సో ఎస్సీకి సంబంధించి ఎవరు ఉంటారో వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే సీనియర్ మేనేజర్ ఐటీ వెండర్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ప్రొక్యూర్మెంట్ ఎస్ఎల్ఏ పేమెంట్స్కి సంబంధించి వచ్చేసి 1 వేకెన్సీ ఉన్నది. సో ఇది వచ్చేసి ఎస్టీ క్యాస్ట్కి సంబంధించింది. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు చూసి ఏ క్యాస్ట్కి సంబంధించి ఉందో ఆ జాబ్కి మీరు అప్లై చేసుకోండి. అంటే మనకి నెక్స్ట్ వేరే కూడా ఉన్నాను చూడండి. డీటెయిల్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్టువల్ వేకెన్సీస్ టెంటేటివ్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ రిజర్వ్డ్ వేకెన్సీస్. సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. సో ఇది వచ్చేసి పోస్ట్ అనేది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. సో దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ 7 వేకెన్సీస్ అనేది ఉన్నది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 4 వేకెన్సీస్, అండ్ ఓబీసీ కేటగిరీకి వచ్చేసి 2 వేకెన్సీస్, అండ్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 1 వేకెన్సీ అనేది ఉన్నది. హారిజంటల్ రిజర్వేషన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎవరైతే డిసబిలిటీ ఉంటారో 40% డిసబిలిటీ, సో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది, బట్ 40% ఉండాలి. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 21. సో 21/12/2024 మార్నింగ్ 10 o'clock నుంచి అప్లికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్లై చేసుకోవచ్చు ఆ డేట్ నుంచి. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి అప్లికేషన్ విత్ ఫీజు 10వ తారీఖు 1వ నెల 2025 వచ్చేసి మనకి మధ్యాహ్నం 12 లోపల అనేది అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే మిస్ కాకండి, ఈ పోస్టులు చాలా మంచివి. అండ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు అంతగా ఆశయం లేదు, జస్ట్ ఒక 10 to 15 లైక్స్ అనేది మీరు ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.